మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ ఎద్దుకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటను ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు, ఆరోగ్యం దయచేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి వందనములు, స్తుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే వాగ్దాన పూర్వకంగా నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు, మన ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మనం చూడగలిగితే 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రభు మీకు అందరికీ తోడై ఉండునుగాక అని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే ప్రభు మీకు అందరికీ తోడై ఉండునుగాక అని రాయబడింది. అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు యేసుక్రీస్తు తోడు అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాలని చెప్పేసి పరిశుద్ధాత్మ ద్వారా జీవగ్రంథమందు చక్కగా దేవుడు రాయించాడు. దేవుని పిల్లరా, ప్రభు అందరికీ తోడై ఉండునుగాక అని రాయబడింది. కానీ మనమే ఇదిగోనయ్యా నీ తోడు నాకొద్దు దేవా, నేను మరొక్కళ్ళని తోడుగా మార్చుకుంటా, అంటే మరొక్కళ్ళని నా తోడుగా మార్చుకొని నేను బతికేస్తే నాకు నచ్చినట్టు నేను బ్రతకొచ్చు. అదే దేవా నీ తోడు నాకుంటే నీకు నచ్చినట్టు నేను బ్రతకాలని ఏం చేశాడంటే అపవాదిని మనం తోడుగా చేసుకుంటున్నాం. అపవాదిని తోడుగా మార్చుకొని వానికి నచ్చిన బూతులు, సినిమాలని, సిగరెట్లని అన్నీ తాగుతూ వాడికి నచ్చినట్టు మనం తోడుగా పెట్టుకుని బ్రతుకుతూ అప్పుడప్పుడు నీ దగ్గర నీ కోసమే బ్రతుకుతున్నానయ్యా అని ఎప్పుడో ఒకసారి మందిరానికి, దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉంటాం దేవుని పిల్లరా. కానీ మహానుభావుడైన దేవుడు ఏం చెప్తున్నానంటే మీ అందరికీ ప్రభు తోడై ఉండాలంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణే తోడుగా మార్చుకొని ఆ నీతి కలిగిన మార్గంలో నడవాలనేదే దేవుని యొక్క ఆశ, కోరిక, ఆయన సంకల్పం. దేవుని పిల్లరా, కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని ప్రభువుగా తోడుగా ఉంచుకొని ఆ నీతి కలిగిన మార్గంలో నడిచినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయన. భూమి మీద మాకందరికీ కూడా ప్రభు తోడుగా ఉండాలని నువ్వైతే ఆశీర్వదించావు తండ్రి, దీవిస్తున్నావు నైనా. ఆశీర్వాదం దీవెన ఎంతోమంది మాకు వద్దనుకొని తండ్రి అపవాదిని తోడుగా మార్చుకొని నాయన నిత్య నరకానికి పరుగులెడుతున్నారయ్యా. ఆ బిడ్డలందరూ కూడా హృదయాలు మలిచి యేసుక్రీస్తు వారిని తోడుగా ప్రభువుగా ఒప్పుకొని ఆ మార్గంలో నడవగలిగే భాగ్యం ప్రతి బిడ్డకి అనుగ్రహించమని తండ్రి అడుగుతూ, ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఇది మనది కాదని ఒక అజ్ఞానంలో బ్రతుకుతున్నారు అట్టి బిడ్డలందరూ కూడా వాళ్ళ హృదయాలు మార్చుకొని నిన్ను అంగీకరించగలిగే భాగ్యం ఏమని అడుగుతున్నా తండ్రి నైనా. చిన్న బిడ్డలు స్కూల్కి వెళుతుండగానైనా దేశం మీదకి ఎలాంటి తెగులు, ప్రమాదాలు లేకుండా ఆ చిన్న బిడ్డల వయసులోను జ్ఞానంలో నీ దయలో పెద్దలదేలా ఆశీర్వదించి మంచి ఆరోగ్యముతో నైనా జ్ఞానముతో చదువుతో ఆ బిడ్డలు నింపి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.